హాయ్ అండి. ఈరోజు నేను శనగపప్పుతోటి సాంబార్ అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ముందుగా 1/2 kg శనగపప్పుని 2-3 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని గ్యాస్ మీదనే ఉడికించుకుంటున్నాను పప్పుని. అందులో కొంచెం ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ వేయటం వల్ల తొందరగా ఉడుకుతుంది శనగపప్పు అనేది. ఇంకా కొంచెం ఉడకాలండి. కుక్కర్ ఉంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ అయితే వేసుకుంటాను నేను. ఇప్పుడు సాంబార్లోకి 2 సొరకాయలు పెద్దవి తీసుకున్నాను, మీడియం సైజులోనే ఉన్నాయి. వీటిని మొత్తం పొట్టు ఇలా తీసుకొని ఒకసారి కడుక్కొని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకోవాలి మీడియం సైజులో. అందులోకి పచ్చిమిర్చిని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు పప్పు చల్లారింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం జారుగానే ఉంది కాబట్టి మొత్తాన్ని ఇలా మొత్తం మెత్తగా పట్టుకున్నాను అన్నమాట నేను. ఇప్పుడు ఇందులోకి చింతపండు అయితే తీసుకుంటున్నాను. దాన్ని కూడా 2-3 గంటల పాటు నానబెట్టుకున్నాను. ఇలా జల్లి గిన్నెలో వేసుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది రసం మనకి. వేరే గిన్నెలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న శనగపిండిని కూడా అందులో వేసి ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు రసం తీసుకున్న చింతపండులోకి ఆ పిండిని మొత్తం కలిపి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 గరిటెల కారం అయితే వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాము. రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను నేను. అది కరిగేంత వరకు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని అందులోకి 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత అందులోకి తాలింపు గింజలు, అలాగే జీలకర్ర, ఒక 7-8 ఎల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత అందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి. సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి అప్పుడే. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న చారుని అయితే ఇందులో అయితే పోసుకుందాము. కొంచెం ఉప్పు అయితే పట్టిందండి, వేసుకుంటున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మరిగించుకుందాము. ఇలా మరిగిన తర్వాత అందులోకి లాస్ట్లో సాంబార్ పొడి అయితే వేసుకుంటున్నాము. సాంబార్ పొడి వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. అంతేనండి, సింపుల్గా శనగపప్పుతోటి సాంబారు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
శనగపప్పుతోటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.